సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామరెడ్డి బీజేపీ నుంచి ఉన్నారు. నమస్తే రామరెడ్డి గారు. నమస్కారం అండి. వినిపిస్తోందా? వినిపిస్తుంది. నాది వినిపిస్తుందా? యా అండి వినిపిస్తోంది. సో మనం మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణలో కులగణన లెక్కల వివాదం రాజుకుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్నారు. సో కొంతమంది కులగణన చేపట్టారని చెప్పేసి చెప్తారు, కొంతమంది ఇంటింటి సర్వే చేశారు, కొంతమంది ప్రాపర్ గా చేయలేదు. సో ఇన్నేళ్ళైనా సరే కూడా ప్రజల అంకెల సంఖ్య మారలేదా? 14 ఏళ్ల నుంచి ఒకే నెంబర్ కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో రకరకాలుగా గవర్నమెంట్ సంబంధించి ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్? ఒకటి 2014లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు సమగ్ర సర్వే అని అందరినీ ఇక్కడ బాంబేలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు, ఎవరు వాళ్ళ ఊర్లలో రావాలి అని చెప్పాలి. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి అప్పుడు ఓసీలు 21% అని ఆయన చెప్పిండు. ఈరోజు చూస్తే 16% అంట. అయిన తర్వాత ఏది చేసినా ఒక శాస్త్రీయబద్ధంగా లేదు. నెల రోజులు టైం ఇచ్చిర్రు, అందరిది ఎందుకు కాలేదు. అయిన తర్వాత ఈడ రెండు ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్లో ఉండే జనసంఖ్యను మనం లెక్క పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా గ్రామీణ వాళ్ళు. ఇక్కడ 25% ఒరిజినల్ హైదరాబాద్ వాళ్ళు ఉంటారు. మిగతా 75% గ్రామాలల్లో ఉంటే విలేజ్లలో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఇది ఉంటారు. అందుకోసం అక్కడిచ్చిర్రా ఇక్కడిచ్చిర్రా ఇవన్నీ కూడా ఆధార్ కార్డు లింకేజ్ చేయని రోజులు ఈ సర్వేలు చేసినా ఆధార్ కార్డు లింక్ చేసి అయిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న బ్రహ్మాండంగా చెప్తే మేము విమర్శించడం, ప్రతిపక్షాలు విమర్శిస్తే దాంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారే నిన్న వీరి రిపోర్టు తగలబెట్టేసారు, తీన్మార్ మల్లన్న గారు. అందుకోసం దాంట్లో మమ్మల్ని సాటిస్ఫై, ప్రతిపక్షాలను సాటిస్ఫాక్షన్ అంటే ముందు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఏదో కార్యకర్త కాదు, ఆయనను సాటిస్ఫాక్షన్ అయితే లేదు. వాళ్ళ దాంట్లోనే ఇది లేదన్నప్పుడు ప్రతిపక్షాలకైతే 100% ఇంట్లో డౌట్లు ఉన్నాయి. దాంట్లో డౌట్లల్లో రిజర్వేషన్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఆబ్జెక్షన్ మా భారతీయ జనతా పార్టీకి ఒకటే, 10% మైనార్టీలను తీసుకొచ్చి బీసీలలో ఎట్లా కలుపుతారు? ఇప్పటికే వాళ్ళకి నష్టం జరుగుతుంది. బీసీలకు నష్టం జరుగుతున్నది ఏంటి అంటే ఈ 4% రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాత, అంతకుముందు కూడా ఉన్నారు దూదేకులోళ్ళు, వాళ్ళు బీసీ డి గ్రూపుల్లో ఏదో ఉన్నారు. వాళ్ళ కాకుండా వీళ్ళని 4% తెచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నది. 10% ఈబీసీ దాంట్లో మీద కాదు నష్టం జరిగేది. ఈ మైనార్టీస్కు ఏదైతే ఇస్తున్నారో ఆ 4% తోటి హైదరాబాద్ కార్పొరేషన్లో కూడా అంతకుముందు ఎవరన్నా కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళు బీసీలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ మొత్తం మైనార్టీ వాళ్ళే ఉపయోగిస్తారు. అందుకోసం మైనార్టీ అనేదాన్ని ముస్లిమ్స్ ఎక్కడ కూడా అనగదొక్కబడాలి కదా. వాళ్ళు పరిపాలకులు, పాలించిన వాళ్ళు. తెలంగాణను నిజాం రాష్ట్రాన్ని 400 సంవత్సరాలు వాళ్ళే దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి రిజర్వేషన్స్ ఏ బేసిస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఆ దాంట్లోకి వెళ్ళి మేము ఇమ్మీడియట్ కోరేది ఏంటంటే ఆ 10% ఏదైతే ఉన్నారో మైనార్టీస్ బీసీలలో కాకుండా వాళ్ళని ఈబీసీ దాంట్లో పెట్టండి. ఏదైతే ఈబీసీ 16% ఉందని ఇప్పుడు చెప్తున్నారు, 21% అని అంతకుముందు కేసీఆర్ చేసిన వాళ్ళ ఆ దాంట్లో తీసుకొచ్చి ఈ 10% అనేది బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఆ 10% తెచ్చి ఈబీసీలో పెట్టండి. మైనార్టీస్ను కూడా ఈబీసీలో పెట్టండి, వద్దంటలేం. కానీ దీంట్లో తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తారు. అది మొదలు మారవలసింది. మూలంగా ఆ 10% ఇవ్వడమే బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది. సంఖ్య ఎక్కువ తక్కువ ఏదున్నా రిజర్వేషన్స్ అనేది 42% ఇస్తామన్నారు. 56% ఉన్నా 42, 51 ఉన్నా 42. కానీ అందులో 10% ఇది వీళ్ళని తీస్తే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది మా యొక్క స్థిరాభిప్రాయం. సో బేసిక్గా ఇప్పుడు రామరెడ్డి గారు మీరు అంటున్నారు స్థిరాభిప్రాయం, ఓకే దట్స్ ఫైన్. బట్ అక్కడి నుంచి కంపేర్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏదైతే కులగణన చేశారో, ఇంటింటి సర్వే చేశారో, అది ఏది కూడా ప్రాపర్గా చేయలేదు, అందరికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇదే ఇష్యూని కేంద్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చెప్పేసి కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బేసిక్గా అసలు ప్రాపర్గా జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎవరికైనా న్యాయం జరిగింది దీనివల్ల అని చెప్పేసి? ప్రాపర్గా ఇప్పుడు ఇది మనం ఎవరం కానీ ఇండివిజువల్స్, గవర్నమెంటు ఇది అసెంబ్లీలో పెట్టింది, దాన్ని నమ్మవలసిందే కదా. మనం నమ్మము, మేము కాదు అని దానికి శాస్త్రీయత ఉందా లేదా అనేది వాళ్ళ ప్రభుత్వం. అయిన తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు కేంద్రం చేయాలి? కేంద్రం చేయదు. ఈడ రెడ్డిలు ఫార్వర్డ్ క్యాస్ట్, కర్ణాటక పోతే బ్యాక్వర్డ్ క్లాసు, ఈడ లంబడోలు ఎస్టీలు, మహారాష్ట్ర పోతే బీసీలు. అందుకోసం అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయాలి, కానీ దేశం మొత్తం చేయడానికి అది వీల్లేదు. సాకలోళ్ళు ఇక్కడ ఇది కర్ణాటక పోతే ఎస్టీలు. అందుకోసము
బీసీ లీడర్ ఉన్న వాళ్ళు ఆడరు. అందుకోసం ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం వల్ల వాళ్ళు ఆడదు. అయిన తర్వాత నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈరోజు ఇంకొకటి కూడా బీసీలకు న్యాయం జరగాలంటే ఏదైతే రెడ్డి సామాజికంలో కాపు అనేది మున్నూరు కాపు కానీ బలిజ కానీ ఈ మొటాటి గుడాటి పాకనాటి ఈ క్యాస్ట్లు ఏవైతున్న సబ్ క్యాస్ట్లు దాంట్లో కాపు కూడా అందులోకే వస్తారు. వాళ్ళని కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో వేయాలి, ఓసీ దాంట్లో పెట్టాలి. ఎవరైతే మున్నూరు కాపులు ఉన్నారో బలిజలు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి రెడ్డిలలోనే పెట్టాలి. ఎందుకంటే నువ్వు మా ఈడ నారాయణపేట ఏరియా ఉన్నారు, ఎల్లారెడ్డి గారు మాజీ మంత్రి, వారు మున్నూరు కాపులందరూ కూడా రెడ్డిలను కరీంనగర్లో పెట్టుకున్నారు, మహబూబ్నగర్లో. వీళ్ళంతా కూడా రెడ్ల సబ్ క్యాస్ట్లు 20 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. 20 సబ్ క్యాస్ట్లలో వీళ్ళు కూడా ఉంటారు. రెడ్డి అనేది ఒక మొటాటి గుడాటి వాళ్ళే కాదు, ఏ పని చేసిన దాంట్లో కూడా మూట కొడుతోళ్ళని మొటాటి అని గుడాటి అని గూడు కట్టుకొని ఉండేట్టు ఏదో ఉంది దాంట్లో. ఆ దాంట్లలో ఇవి కూడా ఈ రెండిట్లను కూడా, ఎందుకంటే ఇప్పుడు బీసీలకు అన్యాయం వాళ్ళు ముందర ఉన్నారు. ఇవాళ ఎవరు రాజకీయంగా బీసీలను అడ్డం పెట్టుకుని లాభపడుతున్నది మున్నూరు వాళ్ళు ఎక్కున్నారు, కాపులు ఎక్కున్నారు. వాళ్ళని అందుకోసం ఇది పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా కానీ అంగబలం కానీ అర్ధబలం కానీ అన్నీ ఉన్న వాళ్ళు కాపులు ఇవ్వాలి. సో రామరెడ్డి గారు మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు అసలు బీసీలకి అన్యాయం జరిగింది, అసలు బీసీలు తగ్గడానికి కారణం ఏంటి? బీసీస్కి గెలవని కులాలు ఉన్నాయి, ఇంకా వార్డు మెంబర్ కూడా గెలవని కులాలు ఉన్నాయి బీసీలల్లా. ఇప్పటి వరకు వడ్డీ రోజులు ఒక్కరు కాలేదు ఎమ్మెల్యే. ఓకే, అందుకోసం మంగళోళ్ళు ఇప్పటి వరకు కాలేదు. అందుకోసం వీళ్ళందరూ కావాలంటే ఇదైతుండ్రో అనుభవిస్తారు. అయిన తర్వాత ఆర్థికంగా బాగున్న వాళ్ళు, వివక్షకు గురిగాని వాళ్ళు. అందుకోసం దీన్ని కూడా పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. సో అంటే ఇన్ని కులాలు ఉన్నా కూడా బీసీలకే అన్యాయం జరిగిందని మీరు అంటారా? ఎస్, బీసీలలో అణగారిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అణగారిన వర్గాలు అసలు వార్డు మెంబర్కి వెళ్ళని కులాలు ఉన్నాయి అండ్లా. ఓకే, అందుకోసం ఈ రోజు చేసిన దాంట్లో వాళ్ళు చేసిన దాన్ని మమ్మల్ని సాటిస్ఫై వాళ్ళు చెప్పేది ఆ రిప్లై మాకు కాదు చెప్పవలసింది, ఇలా వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీకే చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన్నే ప్రతులను తగలబెట్టిండు. అంటే మీ గవర్నమెంట్లోనే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీకే అది చేస్తున్నా అంటే మీరు ఏ విధంగా పరిపాలన ఉంది, ఏ విధంగా చేసారు అనేది మీ పార్టీ వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయలేనటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో మీరు ఉన్నారనేది మేము మాట్లాడుతున్నాం, ఓకే, క్వశ్చన్ చేస్తున్నాం. యా.